జీవము కలిగిన దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. కొన్ని నిమిషాలు ఆసక్తి విషయమై మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమా పత్రికలో పౌలు గారు సంఘానికి ఇలాగా రాస్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అని చెప్తున్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఆసక్తిని పోగొట్టుకున్న వాళ్ళు కాకుండా, ఆసక్తి తగ్గిన వాళ్ళు కాకుండా. ఏ విషయంలో చాలా కార్యక్రమాలలో మనకు ఆసక్తి ఉంది. ఆసక్తి లేకుండా ఏ పని మనము చేయం. ప్రతి పనికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా మనం ఏ పని కూడా చేయాలి. ఆసక్తి లేకపోతే ఆ పని జరగదు. ఆసక్తి లేకుండా ప్రయాణం చేయలేము. ఆసక్తి లేకుండా తినలేము. ఆసక్తి లేకుండా ఏ పనిని చేయలేము. ఆసక్తి లేకపోతే ఇష్టమే ఉండదు మనం చేయడానికి. కనుక శరీర సంబంధమైన కార్యక్రమాలలో మనము ఎంతో ఆసక్తిని చూపిస్తాం. ఉండాలి ఆసక్తి. బిడ్డలను చూసుకోవడానికి ఆసక్తి ఉండాలి. ఇల్లుని చూసుకోవడానికి ఆసక్తి ఉండాలి. అన్నిటినీ చూసుకోవడానికి మనకు ఆసక్తి ఉండాలి. కానీ ఆత్మీయంగా మనం ఆసక్తిని పోగొట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది. కనుక ఆత్మీయ విషయాల్లో మనం ఆసక్తిని పోగొట్టుకోము. కనుక మనం దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవునికి ప్రార్థించే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో, ఆయన వాక్యాన్ని చదివే విషయంలో చాలామంది ఆసక్తి చూపించారు, కనుపరచారు. మనకు ఆసక్తిని పోగొట్టుకుంటారు. ఏం వెళ్తాంలే, ఏం చదువుతాంలే, ఏం చేస్తాం ప్రార్థన అని నిరుత్సాహంగా వారు ఆసక్తి విషయంలో ఉంటారు దేవుని పిల్లలు. కానీ ఆసక్తి విషయంలో మనము ఆ రీతిగా ఉండకూడదు. ఆసక్తి విషయంలో మనము మాంద్యులము కాకూడదు. అనగా కోల్పోయిన వారము, మత్తులము, ఇంట్రెస్ట్ లేని వారంగా మనము ఉండకూడదు. ఆసక్తిని మనము అధికముగా కలిగి ఉండాలి. దైవికంగా ఆసక్తిని ఎక్కువగా మనము కలిగి ఉండాలి. కనుక అందుకనే పౌలు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మ విషయంలో తీవ్రత గలవారే దేవుణ్ణి సేవించాలి. ఒకవేళ ఆత్మీయంగా మనకు ఆసక్తి లేకపోతే మనం దేవుణ్ణి సేవించే ఆ సేవ దేవునికి ఇష్టమైంది. ప్రభు అంటున్నాడు దాని దాసుని ద్వారా, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక నన్ను సేవించాలి. ఆసక్తిని పోగొట్టుకొని ఏదో వచ్చామా, వెళ్ళామా, కూర్చున్నామా, పాడామా అన్నట్లు కాకుండా ఇంట్రెస్ట్గా, ఇష్టంగా నన్ను ఏం చేయాలి, సేవించాలి, స్తుతించాలి అంటారు. కాబట్టి మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో మనము ఆత్మీయంగా చూద్దాం. దేవుని వాక్యంలో ఎబ్రీ పత్రికలో వాక్యం చూద్దాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం నుండి మనం చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి వాగ్దానములను స్వతంత్రించుకుని వారు పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఇక్కడ పౌలు అంటాడు. ఎబ్రీలకు రాస్తూ ఈ పత్రికను పౌలు అంటాడు, మీ ఆసక్తిని ఎంతవరకు కనపరచాలి? తుదమట్టుకు కనపరచాలి. మధ్యలో ఆసక్తిని పోగొట్టుకోకుండా తుదమట్టుకు కూడా మీ ఆసక్తిని ఏం చేయాలి? కనపరచాలి, చూపించాలి. కనుక మనము మనుషుల దగ్గర ఆసక్తి ఉన్నట్లుగా నటించుతాం. అది వాళ్ళు నిజంగా నమ్ముతారు, నిజంగా ఎంత ఆసక్తి అని. కానీ దేవుని ముందు మనం అలాగే నటించలేం.
ఆయనకు ఆసక్తి ఉందా లేదా అనేది ఆయనకు తెలిసిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆసక్తి విషయంలో మాంద్యులము కాకుండా ఆసక్తిని కనపరచాలి. దేంట్లో అంటే ఎంతవరకు కనపరచాలంటే ఈ ఆసక్తిని తుదమట్టుకు అంటే ఎంతవరకు? మనం బ్రతుకున్న వరకు, ప్రభు వచ్చి మనల్ని తీసుకుని పోయే వరకు మనం ఈ ఆసక్తి ప్రభు పట్ల మనకు ఉండాలి. చాలామంది డల్గా ఆసక్తి లేని వారుగా ఉంటారు. కాబట్టి అది దేవుని దృష్టిలో మంచిది కాదు, మనకు కూడా అది ఆశీర్వాదం కాదు. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి అంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను విశ్వాసము చేత 2 విషయాలు మనకి ఇక్కడ చూపిస్తున్నాం. విశ్వాసము చేతను ఓర్పు చేతను మీరు వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా పరిపూర్ణమగు నిమిత్తము ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము, ఇష్టపడుతున్నాము, కోరుకుంటున్నాము. దేంట్లో మనం ఆసక్తి చూపించాలట? విశ్వాసములోను ఓర్పులోను మనకేముండాలట? ఆసక్తి. విశ్వాసమును పోగొట్టుకోకూడదు. విశ్వాసమును కలిగి ఉండడానికి మనము ఎక్కువగా ఆసక్తి చూపించాలి. విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునడానికి మనం ఆసక్తి చూపించాలి. విశ్వాసాన్ని పోగొట్టుకోవడం ఎంతోసేపు పట్టదు. కాబట్టి దేవునికి అవిధేయతగా మనం బ్రతికితే, దేవునికి ఇష్టం లేదు మనం చేసినప్పుడు మన జీవితంలో ఏం చేస్తాం? మనము విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి విశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ బ్రతుకు దేవునికి ఇష్టం ఉండదు. మనం అవిశ్వాసులం అయిపోతాం, మనం భ్రష్టులం అయిపోతాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసాన్ని ఏం చేయాలి? పోగొట్టుకోకుండా విశ్వాసం ముందు ఆసక్తిని కనపరచాలి. విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. విశ్వాసానికి తగినటువంటి రీతిలో మనం నడవాలి. విశ్వాసపు నడవడికను మనము కలిగి ఉండాలి. ఇంకా విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవాలి. విశ్వాసము చాలా శ్రేష్టమైనది. విశ్వాసము యొక్క విలువ మనము తెలుసుకోవాలి. పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రికలో అంటాడు, విశ్వాసము ఎలాంటిది అంటే అమూల్యమైనది అంటారు. విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైనది అని సెలవిస్తారు. మొదటి అధ్యాయము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, వాక్యం చదువుతున్నారు. దానికంటే అమూల్యమైన మీ శ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి విశ్వాసం ఎంత విలువైంది అంటే వెలబెట్టినా దొరకనటువంటి విశ్వాసం, వెలబెట్టినా దొరకదు విశ్వాసం. దేవుడు మనకు ఆ విశ్వాసాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము ఆయన ఎడల కలిగి ఉండాలి. అంటే చాలామంది డబ్బు విషయంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, మోసం చేసి. చాలామంది పని విషయంలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, వస్తానని చెప్పి రాకుండా, సరిగ్గా చేయకుండా నమ్మకముని పోగొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి అలాగా కాకుండా దేవుని దగ్గర మనకున్న ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, విశ్వాసాన్ని భద్రం చేసుకోవాలి. విశ్వాసము యొక్క విలువ, విశ్వాసము యొక్క గొప్పతనము మనకు తెలిసినప్పుడు విశ్వాసము ఎడల మనము శ్రద్ధ కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం. దాన్ని పోగొట్టుకోకుండా దాని కొరకు ప్రయాసపడతాం మనం. కాబట్టి విశ్వాసం మీద మనకు ఆసక్తి లేనప్పుడు అది ఉంటే ఎంత, పోతే ఎంత, దానివల్ల ఏం ప్రయోజనము అని మనం అనుకుంటాం. తద్వారా విశ్వాసం వలన మనం ఏమేమైతే దేవుని దగ్గర నుండి పొందలేము వాటిని ఏది కూడా పొందలేము. కాబట్టి విశ్వాసము
లేకుండా మనము ఏమీ చేయలేమని ఎబ్రీ గ్రంథకర్త చెబుతాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. నమ్మేదే విశ్వాసం. ఏమని నమ్మాలి? ముందు దేవుడు ఉన్నాడని నమ్మాలి. మనం అందరం దేవుడు ఉన్నాడని ఇక్కడికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఇంకా దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ఏమీ కూడా నమ్మకూడదు. మరలా తన్ను వెదకు వారికి ఫలమిచ్చువాడని నమ్మవలను కదా. తన్ను వెదకు వారికి, తన్ను అడుగు వారికి, వారి కొరతలలో, వారి అవసరాలలో అడిగినటువంటి వారికి ఆయన ఫలమిచ్చే దేవుడని ఏం చేయాలి? మనము నమ్మాలి. అది విశ్వాసం. కాబట్టి ఏదైనా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే మనకి విశ్వాసమే కావాలి. విశ్వాసం లేకుండా దేవుని దగ్గర మనం పొందుకోలేము. మార్కు సువార్తలో మనము దేవుని యొక్క వాక్యము చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం అనుకుంటాను. 11వ అధ్యాయంలో ఈ వేటిని మీరు ప్రార్థించినప్పుడు, 4వ వాక్యము, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని ఏం చేయాలి? నమ్మాలి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మీరు ప్రార్థించున్నప్పుడు ఏం చేయాలి? మీరు అడుగుచున్నవన్నీ కూడా మీరు పొంది ఉన్నామని నమ్మాలి. 24వ వాక్యం చదివారు 11:24లో. కాబట్టి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తాను. కాబట్టి విశ్వాసం యొక్క గొప్పతనం చెప్తున్నాం. విశ్వాసము అమూల్యమైనది. దాన్ని మనము ఏ డబ్బుతో సంపాదించుకోలేము. కాబట్టి ఏం చేసినా అది మనకు దొరకదు. చాలామంది విశ్వాసంలో భ్రష్టులైపోయారు. కొన్నిసార్లు పౌలు గారు కూడా హెబ్రీ పత్రికలో హెచ్చరిస్తాడు. ఏమని? మీరు విశ్వాసంలో భ్రష్టులు కాకూడదు అని 3:12లో హెబ్రీ పత్రికలో అంటాడు. సహోదరులారా, విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? కనుక విశ్వాసం లేని హృదయము మీలో ఎవరి అందైనా ఒకవేళ ఉండునేమో. విశ్వాసం లేని హృదయం ఎటువంటి హృదయం ఉంటుంది? అక్కడే రాయబడింది, దుష్ట హృదయం, అపవాది యొక్క హృదయం. అపవాదే మనం విశ్వాసాన్ని పాడు చేస్తాం. దేవుని మీద మనకు నమ్మకం లేకుండా, దేవుని ప్రార్థించినప్పుడు ఆ నమ్మకం లేకుండా చేసేవాడు ఎవరు? అపవాది. చాలాసార్లు మనం కొన్ని పోగొట్టుకుంటాం, మన ప్రియులను పోగొట్టుకుంటాం, మనకు ఉన్న వాటిని కొన్నిటిని పోగొట్టుకుంటాం. అలాంటప్పుడు మనకు అపవాది చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత నమ్మినా ఏం ప్రయోజనము, నీవు ప్రేమించిన వారు పోయారు, నీకు ఇష్టమైనవి నష్టమైపోయారు. కాబట్టి ఇంక విశ్వాసం ఎందుకు? ఆయన ఎందు వదిలే, ఆయనను నమ్ముకున్నావు కానీ ఏం ప్రయోజనం లేదు అంట. కనుక ఇదే మాట మరియకు మార్తకు అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్పారు. నిన్ను యేసయ్య బాగా ప్రేమించారన్నారు,
మిమ్మల్ని విడవరు అన్నారు, మీరంటే చాలా ఇష్టము అన్నారు. ఇప్పుడు లాజరు జబ్బులో ఉంటే ఎందుకు రాలేదు? మీ దేవుడు ఏమయ్యాడు అని అందరూ అడిగారు. ఇప్పుడు దేవునికి ఏది చేయాలన్నా మనకు మాత్రం అన్యాయం చేయడు. ఆయన మాత్రం తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని చేస్తాడు. ఆయన ఇష్టం నెరవేరు, మనకి ఇష్టమా కాదు దేవుని చిత్తం నెరవేరడం ఏమైనా ఇబ్బందా? లేదు ప్రభా నీ చిత్తం అట్లా పక్కన పెట్టి నా ఇష్టమే నెరవేర్చమని మనం అనాలా? అట్లా ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న మనం అనకూడదు. మనకు నష్టం కలిగిన దేవుని చిత్తం ఏం కావాలి? దేవుని ఇష్టం నెరవేరాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. లేదు మీ చిత్తం నాలో నెరవేరకూడదు, నా ఇష్టమే నెరవేరాలి అంటే మనం దేవుని పిల్లలు కాలేము. అందుకొరకు ఇక్కడ ఎందుకు రాలేదు? యేసయ్య లాజరుకు జబ్బు చేసినప్పుడు రానందువలనే కదా అతను ఏమైపోయాడు? చనిపోయాడు. మరి ఎందుకు బ్రతికించలేదు, ఎందుకు రాలేదు అని నానా మాటలు మనల్ని కూడా అంటూ ఉంటాం. మీరు నిజంగా దేవుని పిల్లలే, యేసయ్య నిజమైన దేవుడు అంటే ఎందుకు బ్రతికించలేదు? ఎందుకు ఇలాంటి నష్టాలు, ఎందుకు ఇలాంటి కష్టాలు, ఎందుకు ఇలాంటి రోగాలు అని అపవాది ఆ నష్టాన్ని, ఆ రోగాన్ని, ఆ మరణాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? కదిలిస్తాడు. మన విశ్వాసాన్ని కదిలిస్తాడు. కానీ మనం విశ్వాసంలో కదిలింపబడకూడదు. మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం బలంగా ఉండాలి. మనం ఉండొచ్చు పోవచ్చు, మనోళ్ళు ఉండొచ్చు పోవచ్చు, మనకి ఇష్టమైనవి ఉండొచ్చు పోవచ్చు, కానీ దేవుని యందు మనకున్న విశ్వాసము స్థిరంగా ఉండాలి. అది ఎప్పటికి కూడా పోకు. ఇప్పుడు యేసయ్య 4 రోజుల తర్వాత మరియా మార్తాల ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళు ఏడ్చారు, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చాలా ఏడ్చారు. నడు మీ తమ్ముడిని పాతి పెట్టిన సమాధి దగ్గరికి వెళ్దాం అని యేసయ్య. సరే అక్కడికి వెళ్ళారు. ఇదిగో ఇక్కడే ప్రభువా 4 రోజులైంది పాతి పెట్టాం, మిమ్మల్ని పిలిచాం, మీరు రాలేదు అని వారు చాలా బాధపడ్డారు, వేదన చెందారు. ఇక యేసయ్య అన్నాడు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేనా అని ఆమెతో అనెను. ఇక్కడ దేవుడు ఒక సవాల్తో కూడా కూడిన మాట మాట్లాడుతున్నాం. మీరు నిజంగా నన్ను నమ్మితే ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు, మీరు దేవుని మహిమను చూస్తారు అంటారు. కొందరి విషయంలో కొన్ని విధాలుగా ఆయన కార్యం చేయలేదు, కొందరి విషయాల్లో ఆయన కార్యం చేశాడు. అది ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ లాజరు విషయంలో ఆ బండను తీయమని, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని చెప్పి 4 దినముల క్రితం చనిపోయిన లాజరును ఏం చేశాడు? 4 దినముల క్రితము చనిపోయిన లాజరును బ్రతికించి. కాబట్టి ఎంత గొప్ప కార్యం! ఇంకా దేవునికి ఈ శ్వాసము ద్వారా ఎంత గొప్ప కార్యమైన ఏం చేస్తాడు? అదే మా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎందుకు బ్రతకట్లేదు, మా వాళ్ళు బ్రతకొచ్చు కదా అని మనం అడగచ్చు. దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. మనకి ఇదే 11వ ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కనుక దేవుడు లెగని వారికి మరి శ్రేష్టమైన పునరుత్థానాన్ని ఇవ్వడానికి ఉద్దేశించాడు. 35వ వాక్యం చదువుదాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి. ఏంటంట? ఏం పొందగోరి? ఇప్పుడు లాజరు చనిపోయి లేచాడు, మరలా చనిపోతాడు, మరలా చనిపోతాడు. కానీ మరి శ్రేష్టమైన పునరుత్థానం ఏంటంటే ఇక లేచారంటే ఇక మరలా చనిపోడు. అది శ్రేష్టమైన పునరుత్థానం. ఏది కావాలి? ఇప్పుడు లేచి మరలా చనిపోవాలా? ఇక లేచిన తర్వాత మరి ఎన్నడూ కూడా చనిపోకూడదా? ఏది కావాలి మనకు? శ్రేష్టమైన పునరుత్థానమే కావాలా? లేకపోతే
లేచి బ్రతికి మరలా చనిపోయి మరలా లేచి ఇదంతా కావాలి. ఇక ఏది చేసినా దేవుడు మంచిది చేస్తాడు. అందుకనే కొంతమంది స్త్రీలు ప్రభు ఇప్పుడే లేపండి అనేది మాకొద్దు, అయ్యా మరీ శ్రేష్టమైన పునరుత్థానం మాకు కావాలి. అందుకనే వారు సమాధుల్లోనే ఉన్నారు, మరి లేపలేదు దేవుడు. కనుక మన ప్రియులు చాలామంది నిద్రించారు. మన అమ్మగారు, మన నాన్నగారు, మన ప్రభు బిడ్డలు చాలామంది చనిపోయి సమాధుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ పునరుత్థానం కొరకు? మరీ శ్రేష్టమైన పునరుత్థానం కొరకు వారు నిద్రించుతున్నారు. మరి శ్రేష్టం మనం తప్పకుండా చూస్తాం. కాబట్టి ఆ నిరీక్షణతో వారు ప్రభువునందు నిద్రించారు. కనుక విశ్వాసము చేత ప్రభువు మరణించి 4 దినములైన వ్యక్తిని లేపాడు, కానీ మరలా చనిపోయాడు. కానీ ఇక మన పితరులు కొంతమంది, ఒకవేళ మనం చనిపోతే యేసయ్య రాకడ వచ్చినప్పుడు మనం లేస్తాం కదా, ఇక ఎన్నడూ చనిపోం, ఇక ఎన్నడూ మరణము ఉండదు. అతి శ్రేష్టమైన మరి శ్రేష్టమైన పునరుత్థానం. కనుక ఆ పునరుత్థానం కొరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా నిరీక్షణతో పాతిపెట్టబడ్డారు. నిరీక్షణతో వాళ్ళు ఏం చేశారు? పడుకున్నారు. కాబట్టి వారి గురించి మనం ఎటువంటి బాధపడవలసిన పని లేదు. కనుక ఈ శ్వాసము లేకపోతే మనకు ఆ నిరీక్షణ ఉండదు. ఈ శ్వాసము లేకపోతే, ఆ నిరీక్షణ లేకపోతే మనము ఆ యొక్క ప్రభువు ఆ పునరుత్థానంలో లేక నిరీక్షణ కలిగిన వారమై మనం కూడా విశ్వాసంతో ప్రభువునందు బ్రతకాలి దేవుని. అందుకనే లాజరును బ్రతికించాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం పట్ల మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. నమ్మకాన్ని పోగొట్టుకొని భ్రష్టులమైపోయి జీవితాలను పాడు చేసుకొని అందరికి పనికి వస్తాం కానీ దేవునికి పనికి రాకుండా మనం ఉంటే ఎందుకు ఉపయోగం? ఈ జీవితం ఎన్ని రోజులు బ్రతికినా నిత్య నాశనానికే కొరకే కదా ఈ జీవితం. అందుకొరకు విశ్వాసులుగా బ్రతకాలి, విశ్వాసులుగా మరణించాలి, విశ్వాసులుగా మనం జీవించాలి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఏదైనా పోగొట్టుకున్నా విశ్వాసాన్ని మనము పోగొట్టుకోకుండా దాన్ని భద్రం చేసుకోవాలి. అందుకని విశ్వాస విషయంలో మనం మాంతులం కాకూడదు, శ్రద్ధ కలిగి దాన్ని కాపాడు. మరొకసారి ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11 నుండి చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఆసక్తి పోగొట్టుకో. ఏమన్నా ఇంట్లో జరగని, ఒంట్లో జరగని, మన బ్రతుకులో ఏదైనా జరగని, మన విశ్వాసం మాత్రం దేవుల్లో మనం పోగొట్టుకోవాలి, కలిగి ఉండాలి. ఒకటి, విశ్వాసం పట్ల మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, ఓర్పు విషయంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఓర్పు ఉండాలి. ఎంతవరకు ఈ ఓర్పు సాలైపోతుంది? ఈ శ్రమలకు తట్టుకోలేకపోతున్నాము, ఈ బాధలకు తట్టుకోలేకపోతున్నాము అని మనము అనుకుంటాం కొన్నిసార్లు. కనుక రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యంలో మనము ఇలాగ చదువుతాం దేవుని వాక్యం. రోమపత్రిక 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై పట్టుదల కలిగి ఉండుడి. శ్రమయందు మనకేముండాలంట? ఓర్పు ఉండాలి. ఏ సాలైపోయింది, ఇక నా వల్ల కాదు, నా కథ ముగిసిపోయింది, శ్రమలకు నేను భరించలేను అని మనము తొందరపడి మనకున్న ఓర్పును ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఓర్పు, సహనము మనకు ఉండాలి. మరి యాకోబు పత్రికలో కూడా యాకోబు గారు యోబు గారిని చూపిస్తారు మనకు 5:17 సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. 5వ అధ్యాయం 17వ వాక్యం, సహించిన వారిని
ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. కాబట్టి యోబు యొక్క సహనం మనకి ఇక్కడ కనబడుతుంది 11వ వాక్యంలో. ఆయన ఎంతో ఓర్పు, జాలి, సహనము కలిగి ఉన్నాడండి. కాబట్టి ఆయన సహోదరులారా, సహించు వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి సహనం మనకి ఎప్పుడు ఉండాలి? ఓర్పు సహనం ఎప్పుడు ఉండాలి? శ్రమలలో ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, చికాకుతో చిరాకుతో ఏదో నోటికొచ్చింది మాట్లాడి మనకున్న ఓర్పును పోగొట్టుకున్న వారిలాగా మాట్లాడకుండా ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటాడు. యోబు సహనంతో ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు. అందుకని పౌలు గారు కూడా మీ శ్రమలలో ఓర్పు కలిగి ఉంది. మీరు ఓర్పును పోగొట్టు, సహించండి, ఓర్చుకోండి అని దేవుడు మరి పౌలు గారి ద్వారా సెలవిస్తుంది. కాబట్టి మనకు రెండు ఉండాలి. ఒకటి ఆసక్తితో మనం ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసమును మనం అనుకున్నది జరగలేదు, నేను అడిగింది ఇవ్వలేదు అని కంగారు పడి విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోకూడదు. ఒకవేళ మనం అడిగింది దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు దొరికినా దొరకకపోయినా మనం ఎలా ఉండాలి? ఈ విశ్వాస విషయంలో చాలా మరి ఆసక్తిని కలిగి మనం ఉండాలి. మనం పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. రెండవది, ఓర్పును కూడా మనం కలిగి ఓర్పు మనకు లేకపోతే శ్రమలలో మనము ముందు ఉన్న వాటిని పొందలేం. అందుకనే ఈ ఓర్పు, ఈ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటూ మీరు ఆసక్తి కలిగిన వారై ఏం పొందుకునేవారు లాగా ఉండాలట? వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీరు ఉండాలి. ఏం పొందుకోనట్లు? వాగ్దానమును స్వతంత్రించుకునే వారిలాగా మనం నడుచుకోవాలి. ఏంటి మన వాగ్దానాలు? దేవుడు మనకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు కనుక వాడబారని నిర్మలమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. చూడండి, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాటిని మనము చూస్తాం. దేవుని బిడ్డలారా, కనుక ఆయన ఎటువంటి వాగ్దానం చేశాడో ఈ యొక్క వాక్యంలో చూద్దాం. 1 పేతురు 3-4 వాక్యాలు మనం చూద్దాం. 1వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కనుక తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. ఎందుకు జన్మింపజేశాడు? ఆయన కనికరముతో మరలా మనలను అంటే మనకు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు, మనకిచ్చున్నట్లు, మనలను మారు మనసు పాపక్షమాపణను కలుగజేసి తిరిగి జన్మింపజేసి రక్షించి ఆయన బిడలుగా చేసుకొని మనకు ఈ వాగ్దానం ఫలమునిస్తుంది. వాగ్దాన ఫలం ఎబ్రీ పత్రిక 11:29 మాట చూద్దాం. 11:29 ఎబ్రీ 11:29 39 చదవండి. 39
మీరందరూ ఉమ్. తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనకు లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కాబట్టి వాగ్దాన ఫలం అనుభవించాలి మనం. దేవుడు మనకు వాగ్దానాలు చేశాడు. వాగ్దాన ఫలం ఏం చేయాలి? అనుభవించాలి. ఆ వాగ్దాన ఫలం అనుభవించాలంటే మనం ఏం కాపాడుకోవాలి? ఎలాగంటే అలా ఉంటే ఈయన ఆ వాగ్దాన ఫలం ఇవ్వడు. అసలు వాగ్దాన ఫలం అంటే ఏంటి? మనం ఇప్పుడే చదివాం కదా, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైనా స్వాస్థ్యము పరలోకమందు మన కొరకు భద్రం చేసి పెట్టాడు. కాబట్టి అది మనకు దొరకాలి అంటే మనం దేన్ని కాపాడుకోవాలి? ఆసక్తితో విశ్వాసాన్ని, ఓర్పును మనం కాపాడు. ఓర్పును విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అది దేవుడి ఇష్టం. ఇదే పేతురు పత్రికలో మనం 7వ వాక్యము చూస్తాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి నీ విశ్వాసానికి నా విశ్వాసానికి ఏముందో తెలుసా? పరీక్ష ఉంది. ఏముంది? పరీక్ష ఉంది, శోధన ఉంది. కనుక దేవుడు నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? పరీక్ష చేశాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు, టెస్ట్ చేశాడు. ఏ విషయంలో అంటే, ఇప్పుడు కుమారుడిని నేను ఇచ్చాను ఇస్సాకును. అతనికి అబ్రహాముకు కుమారుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా, లేకపోతే నా మీద ప్రేమ ఎక్కువ ఉందా? నేను అడిగితే కుమారుడిని ఇస్తాడా? చూద్దాం. ఎవరి మీద ప్రేమ ఉందో, ఎవరి మీద ఆయనకు అంత విశ్వాసం ఉందో చూద్దామని తన విశ్వాసాన్ని, తన ప్రేమను దేవుడు ఇక్కడ ఏం చేశాడు? చెక్ చేశాడు, పరీక్ష చేశాడు. ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష లేకపోతే గ్యారంటీ ఉండదు. పరీక్ష ఉంటేనే అది స్థిరంగా ఉంటుంది. విశ్వాసానికి పరీక్ష లేని విశ్వాసం. ఇప్పుడు మా పిల్లోడు 10th అంట, 10వ తరగతి ఏంటి అంట. 10వ తరగతి అంటే పరీక్ష రాశాడా? రాలేదండి. 10th అంటే ఎవరు రాయలేదు, పరీక్ష ఏం రాయలేదు. కానీ మా పిల్లోడు 10వ తరగతి. ఎవరు నమ్ముతారు? మీ పిల్లోడు 10వ తరగతి అయితే ఏది సర్టిఫికేట్ చూపించండి, పాస్ అయ్యాడు, పరీక్ష రాశాడా? కాబట్టి విశ్వాసంలో కూడా ఏముంటుందంటే, విశ్వాసంలో ఏముంటుంది? పరీక్ష. ఈ పరీక్షలో మనం ఏం చేయాలి? నిలబడాలి. విశ్వాసానికి ఉన్న పరీక్షలో మనం నిలిచితే, కాపాడుకుంటే ఆసక్తితో దాన్ని, అప్పుడు మనకు ఈ వాగ్దాన ఫలము దొరుకుతుంది. కానీ మనము విశ్వాసం లేని వాళ్ళలాగా బ్రతుకుతూ ఉంటే, ప్రభు నమ్మెరాయిలు లేదా అన్నవారిలాగా మనం బ్రతుకుతూ ఉంటే, ఓర్పును పోగొట్టుకొని మనం బ్రతికితే ఆ వాగ్దాన ఫలం దేవుడు మనకు. అందుకనే దేవుని పిల్లమైన మనము, దేవుడు చెప్తున్నాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉన్నారు. ఆసక్తి విషయాల్లో ఆసక్తిని పోగొట్టుకోకండి, ఆసక్తిని దూరం చేసుకోకండి. ఆసక్తిని మీరు దేని మీద చూపించాలంటే విశ్వాసంలో చూపించాలి. ఆ పని మీద ఆసక్తి ఉందనుకోండి, ఆ పని అయిపోయే వరకు మనము ఓర్పుతో చేస్తాం. అలాగనే విశ్వాసమును కూడా కాపాడుకునే విషయంలో మనం ఆసక్తి చూపించాలి. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనము ఆ ఆసక్తిని చూపించాలి. ఒకటి, ఈ ఆసక్తితో మనం ఏమేమి కాపాడుకోవాలి? దేనిలో మనం ఆసక్తి చూపించాలి? విశ్వాసంలో ఆసక్తి చూపించాలి, ఓర్పులో మనము ఆసక్తి చూపించాలి. ఎందుకు అంటే, విశ్వాసము ద్వారా మనం దేవుని అడిగి పొందడానికి ఒక ఆధారం. ఇంకా విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టముగా ఉండలేము. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవునికి ఇష్టంగా మనం కనపడాలంటే మనలో విశ్వాసము ఉండాలి. తర్వాత
మూడవది, ఏదైనా మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అంటే అడిగిన దాన్ని అవిశ్వాసం ద్వారానే మనం పొందుకుంటాం. ఇలాగ విశ్వాసం ద్వారా స్వస్థత, విశ్వాసం ద్వారా ఇంకా ఎన్నెన్నో లాభాలు మనకు. ఇంకా విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? ఆసక్తితో దాన్ని కాపాడు, ఓర్పును కాపాడు. తర్వాత మూడవది, మనము ఆసక్తితో ఇంకేమి చేయాలి అన్నది మనము చూద్దాం. ఇదే యాకోబు పత్రికలో మనం 5వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. 17వ వాక్యం 17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింప ఎలా ప్రార్థన చేశారు? కాబట్టి మనకు మూడవది, ఆసక్తితో ఇంకొకటి కూడా చేయాలి, ప్రార్థన చేయాలి. ఆసక్తితో ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆసక్తితో ఓర్పును కాపాడుకోవాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో నువ్వు కాపాడుకున్న ఆ యొక్క విశ్వాసం, ఆసక్తితో నువ్వు కాపాడుకున్న ఓర్పు దేవుని దృష్టిలో చాలా విలువైనది. ఆసక్తి చాలామంది అయితే ఎన్నిసార్లు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారో తెలియదు. చాలామంది ఎన్నిసార్లు ఓర్పును పోగొట్టుకున్నారో తెలియదు, సహనాన్ని పోగొట్టుకున్నారో తెలియదు. అలా కాకుండా ప్రభువా మరలా నాకు సహనమి, ప్రభువా మరలా నాకు విశ్వాసమి, అయ్యా నేను విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను, విశ్వాసమందు భ్రష్టుడనైపోయాను, విశ్వాసమందు పతనమైపోయాను, ప్రభువా నాకు మరలా విశ్వాసం, భ్రష్టుడనయ్యాను అని మనం మాటికి దేవుని అడగకూడదు. విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? ఓర్పు కలిగి, సహనము కలిగి, ఆసక్తి కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన ఓర్పును కాపాడుకోవాలి. అలాగనే ఆసక్తితో ఇంకేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆసక్తి లేని ప్రార్థన విసుగుతో చేస్తూ ఉంటుంది. ఏదైనా ఆసక్తితో చేస్తే ప్రార్థన చేద్దాం, ప్రార్థన కూడుకుందాం, ఆ వాక్యం చదువుదాం, ఈ ఆసక్తి నీకుంటే నీవు చక్కగా చేస్తావు, నువ్వు చేసింది దేవుడు వింటాడు. ఇక ఆసక్తి లేకుండా బలవంతంతో ఎవరో తీసుకొని వచ్చి నువ్వు బలవంతంతో నీతో ప్రార్థన చేపిస్తే నీకే అసలు ఆసక్తి లేదు, నువ్వు చేసింది దేవుడు ఎలా వింటాడు. కాబట్టి దేవునికి ఏం కావాలట? ఆసక్తి కదా ప్రార్థన. అందుకనే ఏలియా యొక్క ప్రార్థన ఎలాగుందో ఎవరు చెప్తున్నారు? ఏలియా యొక్క ప్రార్థన ఇలాగుందని ఎవరు చెప్తున్నారు? యాకోబు గారు చెప్తున్నారు. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షం. అంటే ఎంత పవర్ఫుల్ ప్రేయర్ కదా, ఎంత శక్తిగల ప్రార్థన. ఏం ఆపింది నేను ప్రార్థన? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. చాలామంది ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, స్పాట్లో వెంటనే దేవుడు కార్యం చేసి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. కనుక ఈ రోజున మన ప్రార్థన ఎందుకు బలంగా లేవు, సారభరితంగా లేవు అంటే మనం ఎలాగ చేస్తున్నాం? ఆసక్తితో చేస్తున్నాము, విచారంతో, బాధతో, ఏం గతి పెట్టింది నాకు, మాటికి దేవుని అడుక్కోవలసి వచ్చింది, దేవుని వేడుకోవలసి వచ్చింది అని విచారంగా మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా చేయకూడదు. మనం ఎలా ప్రార్థన చేయాలన్నా ఆసక్తితో. అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు 3.5 సంవత్సరములు వర్షము కురిపించలేదు. 3.5 సంవత్సరం. కాబట్టి ఈరోజు దేవుడు ఇవ్వలేదు అనేది కాదు, మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవునికి ఆసక్తిగా చేసినట్లు ఆయన చూడాలి. కనుక మనము
మొదటి రాజుల గ్రంథంలో ఈయన ఆసక్తి ఎలాగా ఏలియా ప్రార్థన చేశాడో, మీకు ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు అని అన్నారు అక్కడ. కానీ ఎంత ఆసక్తి కలిగి ఆయన ప్రార్థన చేశాడో మనం ఇక్కడ చూస్తాం. 18వ అధ్యాయంలో అనేక దినములైన మనము ఇక్కడ ఆ వాక్యం చదువుతాం. అనేక దినములైన తర్వాత అప్పుడు 40వ వాక్యం చదవండి. ఏలియా ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. కాబట్టి మనం ఇక్కడ చూస్తాం, ఆసక్తితో అతడు ప్రార్థన కంటే ముందే ఏలియా ఏమంటాడంటే 41వ వాక్యం, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. ఆహాబు భోజనము చేయడానికి పోయాడు, కానీ ఏలియా అయితే కర్మేలు పర్వతాన్ని ఎక్కి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? 7 మార్లు ప్రార్థన చేశాడు. ఆసక్తి అనమాట. ఒకసారి చేశాను, నాకేమి అడిగింది ఇవ్వలేదు దేవుడు. మనకు ఒక్కసారి 2 సార్లు చేసిన తర్వాత ఇక అనుమానం స్టాప్. ఇస్తాడంటావా అని ఉండకూడదు. మనము ఆయన ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేసిన? 7 మార్లు ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మధ్య తన తల పెట్టుకొని 7 మార్లు మరి ఆసక్తితో అతడు ప్రార్థన చేశాడు. అప్పుడు భయంకరమైన వర్షము మరి వచ్చినట్టు మనం చూస్తాం. వర్షాన్ని ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆగింది, మరలా ఆసక్తితో వర్షం కొరకు ప్రార్థన చేశాడు, మరలా వర్షము వచ్చింది. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనము ప్రార్థనలో ఏం చూపించాలి? ఆసక్తిని చూపించాలి. ఆ నిరాశ ఇక ఎప్పుడు అయిపోద్దబ్బా, ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి, ఇంత ప్రార్థన ఇంతసేపా అని మన ఇంట్లో కానీ మన చర్చిలో కానీ అలాగ అనుకోకూడదు. మనం ఆసక్తితో ప్రార్థించాలి, ఇష్టంగా ప్రార్థించాలి. భక్తి కలిగి భయం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన మనం అడిగిన దాన్ని దేవుని నుండి మనకు ఇస్తుంది. లేకపోతే ప్రార్థనకు దేవుని యొక్క సహాయం కలుగుతుంది. అందుకని ఏదేమి పెట్టారా? 3వదిగా మనం ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ఆసక్తితో చేయాలి. మనము ఆసక్తితో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆసక్తితో మన ఓర్పును కాపాడుకోవాలి, ఆసక్తితో మనం ఏం చేయాలి? అందుకని ప్రభు అంటారు, ఆసక్తి విషయమై మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించారు. నన్ను సేవిస్తున్నారు కానీ ఆసక్తి లేదు, ఇష్టం లేదు. ఇష్టం లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, ఏదో ఒక ఆచారంగా ఈరోజు ఆదివారం క్రైస్తవులకు ఏ రోజు శ్రేష్టమైనదని లోకస్తులు చెప్తారు? ఆదివారం. ఆదివారం కాగానే వారు సిద్ధపడి మంచి బట్టలు వేసుకుని స్నానం చేసి చర్చికి వెళ్తారు. అది వారి దృష్టిలో అలాగే వెళ్తారు. కానీ మనము భక్తితో, భయంతో, ఆసక్తితో మనం రావాలి. కానీ ఏదో ఆచారంతో మనము ఆసక్తి ఉండాలి. ఆసక్తి గల ప్రార్థన, ఆసక్తి గల విశ్వాసము, ఆసక్తి కలిగినటువంటి ఓర్పు, సహనము అనుకున్నప్పుడు అటువంటి వాటిని దేవుడు ఎన్నిక చేసి వాటికి తగిన ప్రతిఫలం దేవుడు మనకు. అందుకనే దేవుని పిల్లలమైన మనము ఆసక్తిని కనపరచాలి. ఈరోజు ఎవరికిలోనైనా మనలో ఆసక్తిని కోల్పోయాము. కొన్నిసార్లు మనకి ఎట్లా పోతుంది ఆసక్తి అంటే, మనకు ఎక్కువగా బాధలు రావటం, కష్టాలు రావడం, ఎక్కువగా కన్నీళ్ళు రావడం, పేదరికం రావడం, ఎప్పుడు కష్టమే,
వీటన్నిటినీ మనం రుచి చూస్తున్నప్పుడు మనకేం కలుగుద్దంటే ఆసక్తి పోతుంది, ఇష్టం పోతుంది. చర్చికి వెళ్ళాలంటావా, ప్రార్థనకి వెళ్దామా, చేద్దామా అనే అనుమానం కలుగుతుంది. అలాగా ఉండదు. దేవుని పిల్లలకు చెప్తున్నాడు దేవుడు ఆసక్తి. మీరు ఎటువంటి ఆసక్తి ఉండాలి మీకంటే వాగ్దానములను స్వతంత్రించుకునే వరకు, చివరి వరకు ఆసక్తి మీరు కావాలి. ఆ వాగ్దానములు మీరు పొందుకునే వరకు వాడబారని నిర్మలమైన అక్షయమైన ఆ స్వాస్థ్యము మీరు పొందుకునే వరకు, మీరు వాగ్దానం చేసిన ఆ యొక్క నిత్య జీవాన్ని మీరు పొందుకునే వరకు మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా మరి చివరి వరకు కూడా దాన్ని మీరేం చేయాలి, కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడు. ఆసక్తిని పోగొట్టుకుంటే మనం చేసేవన్నీ కూడా వ్యర్థం. అందుకని ఈ రోజున మనం అందరం కూడా ప్రభువా నాకు కూడా అటువంటి ఆసక్తిని, అటువంటి ఇంట్రెస్ట్ని, ప్రభు ఆసక్తితో నేను ప్రార్థన చేయాలి, ఆసక్తితో నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను, ఆసక్తితో ఓర్పు సహనం కలిగి నేను బ్రతకడానికి సహాయం చేయాలి అని ప్రభువుని అడుగుదాం. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నేను ఇష్టపడినవి ఉన్నవో పోయినను ప్రభు నా ఆసక్తి తగ్గదు, నేను ఆసక్తిని కలిగి ఉండడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ చూడాలి. ఆమేన్.